ఇది కొంచెం డైట్ చేయాల్సిన టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ అండి. ముందు ఇంగ్రీడియంట్స్ చెప్తాను, తర్వాత దీని గురించి చెప్తాను. బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, అల్లం తురుము, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ మష్రూమ్ కూడా వేసుకున్నానండి. కొత్తిమీర, టమాటా ముక్కలు అయితే అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అయితే జీలకర్ర సాల్ట్ వేసాను, అది మిస్ అయింది. వేసేటప్పుడు కొంచెం జీలకర్ర పెద్ద స్పూనే వేసుకోండి. ఆ జీలకర్ర టేస్ట్ తగిలితేనే బాగుంటుంది. ఇదేం మురిపిండి, ఈ దోశలకి పిండి రుబ్బుకుంటాం కదా, ఆ పిండి వేస్తున్నాను. మనం ఒక గంట పిండితో కొంచెం 2-3 వేసుకొని సరిపడా టిఫిన్ తినొచ్చు. అచ్చంగా దోశలు అయితే 3 దోశలు వేసుకున్నాను. 3 గంటలు కంపల్సరీ, పెద్ద గంటతో 3 గంటలు పడతాయి కాబట్టి. ఇది 2 గంటలు పిండి తగ్గుతుంది కదా, కూరగాయల క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మనకి తిన్నట్టుగా ఏమనిపించదులే, కానీ మామూలుగా అయితే కొంచెం తృప్తిగా తినే వాళ్ళకైతే అవ్వదు. ఇది లంచ్గా ప్రిపేర్ చేసుకోవాలి డైట్లో, టిఫిన్ కాదండి. లంచ్గా ఎలా తినాలి. ఇంకా కావాలంటే ఎవరన్నా కీరా ముక్కలు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి డైట్గా కాదు, మామూలుగా చూపిస్తున్నాను. డైట్ ఫుడ్లు అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాను. నేను డైట్ చేసి తగ్గిన టైంలో చేసుకున్న ఫుడ్లు అప్పుడప్పుడు చేస్తుంటాను. మీకు కావాలంటే డైట్ ఫుడ్, ఈ డైట్లో 3 మంత్స్లో నేను ఇంచుమించు 11 kgs తగ్గానండి. అలా డైట్ ప్లాన్ చేసి చూపించమంటే కంపల్సరీ చూపిస్తాను. రొటీన్గా ప్రతిరోజు డైట్ ఫుడ్ కావాలంటే. ఇది ప్రస్తుతానికైతే నేను అప్పుడప్పుడు ఇలా వేసుకుంటాను. ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తూ తింటాంలే, కానీ కొంచెం కడుపు నిండినట్టుగా అనిపించదు, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. కీర ముక్కలు అలాంటివి ఏం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇదే కూరగాయలతో ఇంకా వేరే సలాడ్స్ తయారు చేసుకోవటం అవి ఇంకా నేను చూపిస్తాను. అంటే నేను అన్ని కూరగాయలు వేసుకొని, అన్నీ ఇష్టం ఉండదు, నేను తినగలిగే కూరగాయలు వేసుకొని చేసుకుంటూ నేను డైట్ చేశాను. ఇదండి, అవి నిదానంగా ఒక 10 నిమిషాలు, పావు గంట కాలితేనే బాగుంటాయి, అట్లా వేగాలి. ఇదండి, దీంతో డైట్ చేస్తే కంపల్సరీ కొంచెమైనా రిజల్ట్ కనిపిస్తుంది మీకు. ఇది నిన్న చేసిన టమాటా పచ్చడి అండి, విడిగా అయినా తినొచ్చు. ఇదండి.